అయ్యగారికి, అమ్మగారికి అందరికి వందనాలు. కూడి వచ్చిన మీకు అందరికీ వందనాలండి. 2 సంవత్సరాల నుంచి బాగా కడుపు నొప్పితో చాలా ఎక్కువగా బాధపడుతున్నా. కడుపు నొప్పి తట్టుకోలేక మా ఇంట్లో వారు నేను ప్రభుని నమ్ముకున్నానని చెప్పేసి బయట వదిలేశారు. నేను విజయవాడ వచ్చాను. విజయవాడలో క్యాటరింగ్ చేస్తూ ఉంటాను కదా. కింద నెల ఇక్కడికి వచ్చాను. బాగా కడుపులో నొప్పి. నేను చచ్చిపోదాం అనుకున్నా. ఆ కడుపు నొప్పి తట్టుకోలేక ట్రైన్ కింద తలపెట్టి చచ్చిపోదాం అనుకున్నా. కానీ కింద నెల వచ్చినప్పుడు అయ్యగారు కడుపు నొప్పి గురించి ప్రార్థన చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు నాకు కడుపు నొప్పి రాలేదు. అది కాక బయట రోడ్డు మీద బయట రాజ్యంలో ఉండేవాడిని. నాకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని అయ్యగారు వాక్యం వింటూ ఉంటాను. ఆ వాక్యం ద్వారాగా నేను ప్రేయర్ చేసుకుంటాను. దేవుడు నాకు ఇక్కడ మంచి రూమ్ కూడా ఇచ్చారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, సహోదరుడు మరి యవనస్తుడు తను ప్రభుని నమ్ముకున్న బట్టి ఇంట్లో వారందరూ కూడా తనని బయటకు పంపించడం జరిగింది. అయితే విజయవాడ వచ్చి ఇక్కడ వర్క్ చేసుకుంటూ ఈవెంట్స్ చేసుకుంటూ అక్కడ వర్క్ చేస్తూ బ్రతుకుతున్నారండి. అయితే ఆ సహోదరుడు చెప్తున్న మాట, కుమారుడు చెప్తున్న మాట ఏంటంటే 2 సంవత్సరాల నుండి విపరీతమైన కడుపు నొప్పితో బాధపడుతుండంట. మెడిసిన్ వేసుకుంటున్నారంట, తగ్గట్లేదు. ఆ కడుపు నొప్పి అంట తట్టుకోలేక చనిపోవాలనుకున్నాడంట. ఎందుకనంటే ఎవరు పట్టించుకునేవారు లేరు. మరి తను హాస్పిటల్లో కూడా చూపించుకోవడానికి తన దగ్గర ధనం లేదు. ఆ నొప్పి తట్టుకోలేకపోతున్నారు. ఏం చేయాలో అర్థం కాక ఇక చనిపోతే బాగుండు అని అనుకుంటున్న సమయంలో మరి యూట్యూబ్ ద్వారా వారు తెలుసుకొని తైలాభిషేక ఆరాధనకు రావడం జరిగింది. మరి తన సమస్య దైవ సేవకులు చెప్పినప్పుడు సేవకులు ప్రార్థించారు. దేవుడు అద్భుతమైన విడుదలిచ్చారు. మరి గడిచిన నెల నుంచి ఇప్పటి వరకు తనకు ఏ పెయిన్ రాలేదు. 2 సంవత్సరాల నుంచి తగ్గని పెయిన్ మరి నాకు పూర్తిగా తగ్గిపోయిందని వారు సాక్ష్యం ఇస్తున్నారు. మనం ఆరాధిస్తున్న యేసయ్య ఆ బిడ్డ మీద కనికరము చూపి ఆ బిడ్డను బాగు చేసిన యేసయ్యకు గట్టిగా చప్పలు కూడా ప్రభుకు స్తోత్రం చెప్దాం.